హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓహాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ సంతోషి. మేము చాలా బాగున్నాము. మీరందరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ వచ్చేసి 5:30 అప్పుడు అమ్మ, నేను, చిన్నోడు అందరం కలిసి ఇంకా డీమార్ట్ షాపింగ్కి అయితే బయలుదేరామన్నమాట. ఎందుకు అంటే ఇంట్లో గ్రోసరీస్ కొన్ని నిండుకున్నాయి. ఇంకా అలాగే స్కూల్స్ రీఓపెన్ కూడా అయ్యాయి కదా. ఇంకా వాడికి చిన్నోడికి బ్యాగ్ ఒకటి తీసుకుందాము, లంచ్ బాక్స్ ఎలా ఉంది, వాటర్ బాటిల్స్ కొంచెం స్పేర్లో ఉంచుకుందాము అన్నట్టు ఒకసారి చూసొద్దాము అని చెప్పి డీమార్ట్ షాపింగ్కి అయితే మేము బయలుదేరాము. ఇంకా మా వారు వచ్చేసి స్కూల్ నుంచి అటే వస్తాను అని చెప్పారు. ఇంకా మేము ముగ్గురం అయితే ర్యాపిడో బుక్ చేసుకొని అయితే వచ్చేసాము డీమార్ట్కి. ఇంకా రాగానే గ్రోసరీస్ అన్నీ కూడా తీసుకొని ట్రాలీలో వేసేసుకొని లిఫ్ట్లో అయితే పైకి వచ్చేసాము. ఇంకా తర్వాత అయితే బ్యాగ్స్ అయితే చూస్తున్నాం అనమాట. స్కూల్ నీడ్స్కి సంబంధించి వాళ్ళ తాతగారు అయితే మనీ ఇచ్చారనమాట. ఇంకా వాటితోనే తీసుకుందాము అని చెప్పేసి బ్యాగ్, షూస్, యూనిఫామ్స్, ఇంకా లంచ్ బాక్సెస్ అవి చూద్దామని చెప్పేసి వచ్చాము. అయితే ఇంకా నాకు ప్రైస్ రేంజ్ వచ్చేసి 500 బిలో ఎంత వీలైనంత వరకు వస్తుంది అని చెప్పేసి నేనైతే చెక్ చేసి నాకు నచ్చింది ఒక సైడ్కి అయితే పెట్టేసి వచ్చాను. ఇంకా వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సెస్ ఇవి కూడా కొంచెం ఒకటి స్పేర్లో ఉంటే బెటర్ కదా అని చెప్పేసి చూద్దామని చెప్పేసి ఇంకా మోడల్స్ కూడా కొత్తగా ఏమొచ్చాయి హాట్ బాక్సెస్ టైప్లో అన్నట్టుగా చూద్దామని చూస్తున్నాను. నాకు వాటర్ బాటిల్ నాకు ఏ మోడల్ కావాలి, మోడల్ అంటే చిన్నోడికి క్యాప్ తీసుకొని తాగడం, ఇంకా ఒలికి పోసుకోవడం అలా చేస్తాడు కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్న మోడల్లో అవి కావాలి అని చెప్పేసి ఆ మోడల్ గురించి అయితే వెతికాను, దొరికాయి. అదొక 2 బాటిల్స్ అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ దాకా వెళ్ళాము అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఆ ఫ్లోర్ అంతా కూడా కవరప్ చేసేసుకుంటాం కదా. నేను కూడా ఇంకా అలానే ఆ ఫ్లోర్ అంతా కూడా చెక్ చేశాను మామూలుగా కొత్త మోడల్స్ ఏమొచ్చాయి ఏంటి అని చెప్పేసి. ఇంకా హాట్ బాక్స్ అయితే నేను ఈసారి అయితే ఏం తీసుకోలేదు, ఆల్రెడీ ఉంది అని చెప్పేసి. ఈలోపు మావాడు మాత్రం బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పేసి వాడు ఆల్రెడీ వాళ్ళ నాన్న ఎప్పుడు వస్తారు అది ఇంకా కొనిపించుకుందాము అని చెప్పేసి రెడీగా అయితే ఉన్నాడు. వీటిల్లో హాట్ బాక్స్లలో కూడా చోటా భీమ్వి, స్పైడర్ మ్యాన్స్వి ఉంటే అది కావాలి కావాలి అని చెప్పేసి కొంచెం సేపు గోల్ చేశాడు. కానీ ఇంకా వాళ్ళ నాన్న వచ్చాక ఇంకా కంట్రోల్ అయిపోయాడు అనమాట. ఈలోపైతే వాళ్ళ నాన్న కూడా వచ్చారు. ఇంకా కంపాక్స్ ఒకటి రెడీగా పెట్టుకొని స్పైడర్ మ్యాన్ కంపాక్స్ అది కావాల్సిందే, తీసుకుంటారా తీసుకోరా అని చెప్పంటే సరే కదా అని చెప్పేసి ప్రస్తుతానికైతే పక్కకు పెట్టాము. కానీ ఈలోపు మా వారు అన్నారు బ్యాగ్ మాత్రం నచ్చలేదు, నేను సైడ్కి పెట్టింది బాగాలేదు అని అన్నారు. సరే కదా అని చెప్పేసి తననే ఒకటి సెలెక్ట్ చేయమని చూస్తే ఇంకా బ్యాగ్స్ దగ్గరే తిరుగుతున్నాం అనమాట. వచ్చింది సోదరు దానికోసమే కదా అని చెప్పేసి. క్వాలిటీ కొంచెం ప్రీమియంగా ఉంది అని చెప్తే ఇంకా 1100, 1200 అలా ఉందన్నమాట. సరే అంత వద్దు, వర్తి అనిపించలేదు. 1 or 2 ఇయర్స్ కోసం అంత ఎందుకు అని చెప్పేసి మళ్ళీ 500లోదే 499 పడిందనమాట. అదొకటి తీసుకొని పికప్ చేసుకొని అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాము. 2-3 పేర్స్ టీషర్ట్, షార్ట్స్ అయితే తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో దట్ ఏంటంటే సమ్మర్లో మొత్తం కూడా ఇంకా యూజ్ అయిపోయాయి కదా, బాగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేశాడు అని చెప్పేసి ఇంకా ఫ్రైడేస్ ఎప్పుడైనా వస్తే వేయడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఒక 4-5 నిక్కర్స్ తీసుకున్నాను, ఒక 3 టీషర్ట్స్ మాత్రం తీసుకున్నాను అనమాట. ఇంకా ఈలోపు మాత్రం మా వాడి కళ్ళు ఇక్కడ టీషర్ట్స్ చూడరా, నిక్కర్స్ సరిపోతున్నాయా చూద్దామని చెప్పంటే చూడకుండా వాడి కళ్ళు మొత్తం ఇంకా వాడికైతే బొమ్మల మీదే ధ్యాస ఉందన్నమాట. ఏంటేంటి దానికి ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయి. 8 ఉన్నాయి. 8 ఉంటే బాగుండవు అంటే ఇంకా ఇక్కడ వాడి గోల ఏంటి అని అంటే జైలోఫోన్ మీద ఉందన్నమాట వాడి ధ్యాస అంతా. 5 కీస్ ఉన్నది వద్దంట, 8 కీస్ ఉన్న జైలోఫోన్ కావాలంట. సరే కదా అని చెప్పి వాళ్ళ నాన్న 5 కీస్ ఉన్నది తీసుకుంటే తీసుకో, లేదంటే లేదు అని చెప్తే ఆ జైలోఫోన్ ఒకటి పట్టుకొని ఇంకా 2 కార్స్ తీసుకొని అయితే ఇంకా బయటపడ్డాడు. మా వారు మాత్రం చెప్పల్స్ అయితే చెక్ చేస్తున్నారు, ఒక పెయిర్ తీసుకుందాము అని చెప్పేసి. ఇలా అయితే మేము షాపింగ్ అయితే కంప్లీట్ చేసాము. ఇదంతా లెక్క ఏమైంది, నేనేం షాపింగ్ చేశాను, దాని బడ్జెట్ ఎంత అయింది అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షూట్ చేసి చూపిస్తాను. మరి ఇంతవరకు అయితే మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.